దండుకి ఒప్పుకొంటారు కానీ ధర్మానికి ఒప్పుకోరు. అప్ప ఉన్ని మాట అంతే ఉడికినట్టుంటుంది కానీ ఎవలాట అయ్యేది. నాకు ఆ మగమాటం లేదు. ఏదైనా సరే మా అమ్మ మీద అనేస్తాను. నాకు ఆ నామోసకం ఉండదు. నీకు తెలియదేటి, ఏదైనా బడాలి అనేయడమే. అయితే ఏటి, నిజమాడితే నిష్ఠూరం. అలాగని అనవలసింది అనకుండా మనసులో దాచుకొని కటాసి పడిపోవడం నాకు నచ్చదు. ఏటంతే అన్నావు కానప్ప, మనసులో ఒక నాగా మాటలు ఒక నాగా అనడం అంతే నాకు రాదు. అందుకే కదా నన్నంతే అందరికి ఎగ్గర్తా. అయితే ఇప్పుడు నాకు వచ్చిన నట్టం, నా బట్ట నాన్న కట్టిన దానికి, నా తిండి నాన్న తిన్నదానికి నాకెవులు మెచ్చుకొని మేకతోలు కప్పక్కర్లేదు. అయితే ఏటంటే నలుగురు నాగా నన్ను చూసి చూడనట్టుగా పలకొండ నేను. మనసులోని మాట అనేసిందాకా ప్రాణం అల్లా కొల్లాలం అయిపోద్ది. ఒక్కొక్కసారి అనిపించుతుంది ఎవరు ఎలగపోతే నాకేలా అని. నా మట్టుకు నేను రామ కృష్ణ అనుకొని కూకుంటాను పల్లక అని అనుకుంటాను. ఆ గడిసేపే అలాగా మళ్ళా మామూలే. కుక్కతో ఒక సందాయమే. మా పెద్దోడు అంటాడు, ఎవరు ఎలగపోతే నీకేలా, కోలు తోలమంతే కోట్లోని సంగతులన్నీ మోసుకొస్తావు, ఊరు బాగొట్టాలన్నీ నీకెందుకు చెప్పమే అని తిడతాడు. అవును గానప్ప, నువ్వే చెప్పమే. చూసి ఎలాగ పళ్ళకొని ఉంటాను. కళ్ళ మందులు అడ్డుసుడిగా కనబడుతుంటే పట్టించుకోకుండా ఉండమంటే నా వల్ల కాదు. ఇంతకీ ఏటైందని అడగవింది. అప్ప ఆలకించి నువ్వే చెప్పు, తప్పెవల్దో నేరమెవల్దో. అప్పుడెట్టు గడ్డి అదా, అక్కడోటెక్కడో మంచు కొండల్లోన యుద్ధం జరుగుతుందట. రోజుకి 10 మందో 25 మందో ఆ దెబ్బలాటలోన చచ్చిపోతాండ్రట ఆ జమాన్లట. మంచులోని చలికి వడట్టిపోయి తిండి తెప్పులు మానేసి రాత్రి పొగలు టుపాయికీలు పట్టుకొని ప్రాణాలకి తెగించుతాండ్రంతే. అదేటి చిన్న పనేటి. మనము ఉన్నాము 3 పూటలు తినేసి డమాబుస్ కౌర్లు చెప్పుకొని పేడ పురుగుల్లాగా పుడతాము సత్తాము. మనకిలవేటి. మరొందు శాతనే మంచి పనులు ఎలాగో చెయ్యనేమో. మంచి పని చేసిన వాళ్ళకి సాయం చేసినా కొంత నయం కదా. వాళ్ళు అక్కడి ప్రాణాలు తెగించి దెబ్బలాడబట్టి మనం ఇక్కడ హాయిగా తొంగుతున్నాము అంటాడు మా మనవడు. వాళ్ళకి సాయం చేయడానికి కుదురుతుందా అన్నాను. ఎందుకు కాదు, సందాలు వసూలు చేసి పంపించితే ఆ డబ్బులు ఆ జమాన్లకి పనికొస్తాయి అన్నాడు. అయితే పదర్రా నాను వస్తాను అని ఆ గుంటల్ని ఎంట పెట్టుకొని బడి గుంటల్ని వరుస పేరుగా నిలబెట్టి ఈదుల్లాంటి తిరిగి ఎవరికి అంత కలిగితే అంత ఇమ్మన్నాం. ఆ గంటనేడా ఊరు సొమ్మును పడీసుకొని డాబల మీద డాబలు కట్టేసినాడు ఆ దొమ్మలగుండు మొఖమోడు. ఆడంతాడు, అందరికీ ఇదే అలవాటు, అన్నిటికీ సందాలే, కాసింత పచ్చగున్నోడిని చూస్తే కళ్ళు నుసేస్తాయి కావాలా, సందనేదో ఎందనేదో వెళ్ళండి అని గసిరేసినాడట. అప్ప నీకు చెప్పకంది, ఏటన్నానో ఏటనేదో తల్లకి పిల్లి కొన్న ఈ ఇంట్లో చచ్చిపోండు. అది నన్ను చేసిన తప్పు. ఆడి బొర్రా ఈడి బొర్రా కొట్టి సంపాదించుతారు. ఆ పాపం పోవడానికి గుళ్ళు గోపురాలకి సందాలు ఎత్తారు ఏలుకొలది డబ్బులు. ఇలపింటి మంచి పనులకి ఇవ్వడానికి చెయ్యి రాదు. అవునప్ప, నాకు తెలియక అడుగుతాను. పాపాలు చేసి పరమాత్ముడికి పైసలతో మొక్కిస్తే పాపాలు పోతాయా చెప్పమే? నరుడికి సాయపడితే నారాయణుడికి చేసినట్టు కాదా చెప్పమే? దేశం కంటే దేవుడేటి చెప్పమే? ఒరే బావు, కథ అయిపోయిందని పళ్ళకి వెళ్ళిపోకండి. నా కథ మీకు నచ్చితే లైక్ చెయ్యండి, ఎవరికేం తోలండి, మీరేటనుకుంటారో చెప్పండి. ఇలాంటి కథలు, చిన్న సినిమాలు, వీడియోలు, చైతన్యం చేసే పాటలు చూడాలంటే ఈ ఛానల్ని, అదేటమ్మా ఆ పేరు నాకు రాదు, సబ్స్క్రైబ్ సోములప్ప. సబ్కైబో కెబకైబో అదేటో చేసిద్రు.